ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ శాఖలో మంత్రికి కమిషనర్ కు మధ్య అస్సలు పొసగటం లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కమిషనరే కాదు, గతంలో పనిచేసిన వారితో కూడా మంత్రికి సరిపోలేదట. మొదటి నుంచి మంత్రికి కమిషనర్ల మధ్య ఉప్పు నిప్పులాగానే వ్యవహారం నడుస్తోందని అంటున్నారు. ఆ విషయం తెలిసినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవటం లేదని అంటున్నారు. ఆ మంత్రి ఎవరు? ఆయన పట్ల కమిషనర్లకు ఎందుకంత నిరసన భావం? కూటమి పాలన ప్రారంభమైన తరువాత ఆంధ్రప్రదేశ్ అంటే సీఎం చంద్రబాబు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పుకొచ్చారు. సినిమా డైలాగులతో పాటు అమరావతి గ్రాఫిక్స్ చూపిస్తూ వేల కోట్ల రూపాయల అప్పు తెస్తున్నారు. కొత్త రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పుకుంటూ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. దాన్నే సింపుల్ గా అందరూ సిఆర్డీఏ అంటున్నారు. నిత్యం వార్తల్లో నిలుస్తున్న సిఆర్డీఏకి చైర్మన్ గా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిద్దరితో పాటు సిఆర్డీఏ కమిషనర్ కూడా రాజధాని నిర్మాణంలో కీలకం. ప్రస్తుతం సిఆర్డీఏ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి కన్నబాబు విధులు నిర్వహిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు పొసగడం లేదనే వార్తలు గుప్పమంటున్నాయి. మంత్రి మాటను కమిషనర్ లెక్క చేయడం లేదట. అసలు ఆ మాటకొస్తే ప్రస్తుత కమిషనర్ కన్నబాబే కాదు, గతంలో సిఆర్డీఏ కమిషనర్ గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్ తో కూడా మంత్రి నారాయణకు పొసిగేది కాదని అంటున్నారు. గతంలో చెరుకూరి శ్రీధర్ కూడా మంత్రి నారాయణను అస్సలు లెక్క చేసేవారు కాదని అప్పట్లో వార్తలు వచ్చాయి. మంత్రి నారాయణ సిఫార్సులను చెరుకూరి శ్రీధర్ కూడా బుట్టదాఖలు చేసేవారట. దాంతో ఆయనపై మంత్రి గుర్రుగా ఉండేవారని, బాబుపై ఒత్తిడి చేసి ఆయన్ను సిఆర్డీఏ నుంచి తప్పించారని అప్పట్లో చెప్పుకునేవారు. సిఆర్డీఏ కమిషనర్ కు ముఖ్యమంత్రితో నేరుగా యాక్సెస్ ఉండడంతోనే కమిషనర్ మంత్రిని పట్టించుకోవడం లేదని సిఆర్డీఏ ఉద్యోగులు చెబుతున్నారు. తాను చెప్పిన పనులు చేయాలని, తన మాట తప్పకుండా అమలు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గట్టిగా చెబుతున్నప్పటికీ కమిషనర్ కన్నబాబు వినడం లేదని అంటున్నారు. ఆయన కంటే ముందు పనిచేసిన కమిషనర్లతో కూడా నారాయణకు తీవ్ర విభేదాలుండేవట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరిగి అమరావతి మీద ఫోకస్ పెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇతర పనులేవీ చేయకుండా నిత్యం అమరావతిలోనే తిరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. వారంలో ఎక్కువ రోజులు రాజధాని ప్రాంతంలోనే తన పర్యటనలు ఉంటాయంటూ ఆయన మీడియాకు లీక్స్ కూడా ఇచ్చారు. అయితే దానిపై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారట. అమరావతిపై అంచనాలు పెరిగిపోయాయని, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, తనకు తెలియకుండా అమరావతిలో పర్యటించవద్దు అని నారాయణను ఓ మేరకు కంట్రోల్ చేశాడని అంటారు. తనకు చెప్పకుండా ఒక్క మాట కూడా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్టుగా నారాయణకు చంద్రబాబు చెప్పారని అంటారు. దాంతో ఆయన వెనకడుగు వేశారని అంటున్నారు. చంద్రబాబు హెచ్చరిక విషయం తెలియడంతో సిఆర్డీఏ అధికారులు కూడా నారాయణ్ను పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. మంత్రి నారాయణ ఆదేశాల్లో పసలేదని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు భావిస్తున్నారని సమాచారం. అందుకే వాటిని ఆయన పట్టించుకోవడం లేదట. మంత్రి అడిగిన ప్రశ్నలకు ఆయన ధీటుగానే సమాధానం చెబుతున్నారట. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మంత్రి నారాయణకు రుచించడం లేదని, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మీద కోపాన్ని అధికారుల మీద చూపుతున్నారనే టాక్ నడుస్తోంది. అధికారులపై నారాయణ చూపుతున్న ఆగ్రహం గురించి తెలుసుకున్న చంద్రబాబు పట్టించుకోవద్దని వారికి చెప్పినట్టు సమాచారం. దాంతో నారాయణకు ప్రోటోకాల్ మర్యాదలు ఇస్తాం తప్పితే ఆయన చెప్పినట్టుగా నడుచుకోలేమని సిఆర్డీఏ అధికారులు అంటున్నారట. అమరావతి నిర్మాణం స్కామ్లమయంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటికి సమాధానం చెప్పకుండా కూటమి సర్కార్ ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. దీనికి తోడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సిఆర్డీఏకు మధ్య తీవ్రమైన విభేదాలున్నాయనే వార్తలు అమరావతి ప్రాంత రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని అంటున్నారు.